ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ బార్ పీక్ లెవెల్ కు చేరుకుంది. నువ్వా నేనా అనే రేంజ్ లో బస్తీ మే సవాల్ అంటూ తొడగొడుతున్నారు ఆ ఇద్దరు నేతలు. విమర్శ ప్రతి విమర్శతో ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ మాటల యుద్ధాలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇందుకీ ఆ నియోజకవర్గంలో ఉద్రిక్తతలకు కారణాలేంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల్లో నిజముందా? మానకొండూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. కవ్వంపల్లి సీఎంఆర్ఎఫ్ ను దుర్వినియోగం చేస్తున్నారన్న రసమయివి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కాంగ్రెస్ రివర్స్ అటాక్. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అంటూ డైలాగులు పేల్చుతున్నారు లీడర్లు. ఆరోపణలు సవాళ్లతో మానకొండూరు పాలిటిక్స్ హీటెక్కిపోతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ అప్పర్ హ్యాండ్ సాధించేందుకు అస్త్రశస్త్రాలన్నింటినీ వాడేస్తున్నారట రసమయి. ఎమ్మెల్యే కవ్వంపల్లి అవినీతి పరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. సీఎంఆర్ఎఫ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వాడుకుని ఎమ్మెల్యే ఆయన అనుచరులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారంటూ ఆరోపించారు రసమయి బాలకిషన్. ప్రతి పనికి కమిషన్ తీసుకుంటున్నారని అలిగేషన్స్ చేశారు. రసమయి ఆరోపణలపై కవ్వంపల్లి సత్యనారాయణ సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు కాదు, ఆధారాలుంటే బయట పెట్టాలంటూ ఎమ్మెల్యే ప్రతి సవాల్ చేస్తుంటే బహిరంగ చర్చకు రావాలంటూ రసమయికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు ఎమ్మెల్యే అనుచరుడు. అంతటితో ఆగకుండా రసమయి ఫామ్ హౌస్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. రసమయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆటలు పాటలు తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదంటూ సెటైర్లు వేశారు కవ్వంపల్లి. ఎమ్మెల్యే మాటలకు కాంగ్రెస్ శ్రేణులు విసిరిన సవాళ్లకు రసమయి ఘాటుగానే స్పందించారు. కమిషన్ల నారాయణ, దమ్ముంటే చర్చకురా, నీ క్యాంప్ ఆఫీస్ కు వస్తానంటూ సవాలు విసిరారు రసమయి. తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ముక్కు నేలకు రాస్తానంటూ కవ్వంపల్లితో బస్తీమే సవాల్ అంటున్నారు రసమయి బాలకిషన్. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో మానకొండూరు రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా హీటెక్కింది. రసమయి కవ్వంపల్లి ఇద్దరి మధ్య చాలా ఏళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. రసమయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కవ్వంపల్లి ఆరోపణలు చేస్తే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమయి గళమెత్తుతున్నారు. ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ మాత్రం మానకొండూరులో మంటలు రాజేస్తోంది. అయితే మాటలు సవాళ్లతోనే సరిపెడతారా? ఆధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధమవుతారో లేదో చూడాలి.